హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా? ఏంటి వ్లాగ్ అని చెప్పేసారు, మళ్ళీ భజన నీ భజన ఏంటని అనుకుంటున్నారా? చెప్తాను. ఈరోజు మా ఇంట్లో సంతోషమాత ఉద్యాపన ఉండే, సో దీనికి సంబంధించిన వ్లాగ్ తీద్దామన్న థాట్ కూడా నాకు లేదు, అసలు తీయాలనే ఉద్దేశం కూడా లేదు. అయితే మా పాప చేసిన అల్లరికి హంగామకి మాత్రం ఇంకా ఖచ్చితంగా తీయాల్సిందే అని చెప్పి నేను తీశాను. అంటే తను డిమాండ్ చేసిందనమాట, తను అల్లరి. అయితే ఉద్యాపనకు కూడా ప్రత్యేక విధానం అనేది ఉంటుంది, సో దాన్ని బట్టి నేను చేస్తున్నాను. అయితే ఇందులో మేడం గారు చాలా హల్చల్ చేస్తే ఇంకా తను అల్లరి చూసి తనకి మెమరీగా ఉంటుందని చెప్పి వీడియో తీశాను, చూడండి. దీనికోసం ఒక 5 చిన్న పిల్లల్ని, అలాగే అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి, అండ్ ఒక పెద్ద ముత్తైదుని పిలిచాము. సో వాళ్ళకి పసుపు బొట్టు పెట్టాలి. ఉద్యాపన విషయానికి వస్తే ఇది ఉపవాసం కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది, అలాగే ఉద్యాపన కూడా అంత స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు ఎవరైతే పిల్లలు పెద్దలు వచ్చారో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఇంకా రోజు మొత్తం పులుపు తినకూడదు, పులుపు ముట్టుకోకూడదు. సో వాళ్ళందరినీ పిలిచాము, పసుపు బొట్టు ఇచ్చాము. అలాగే పిల్లలకి ఇవ్వడానికి బుక్స్, పెన్సిల్స్ అమ్మవారి దగ్గర పెట్టి పిల్లలకి ఇవ్వబోతున్నాము. అండ్ ముందుగా అయితే అమ్మవారిని పూజించేసుకొని దీపారాధన చేసేసుకొని తర్వాత ఏదైతే వంటలు చేసామో అవన్నీ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు కూడా పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా వడ్డించడం జరిగింది. అన్నీ మా పాపే చేసింది ఆల్మోస్ట్. మేము అసలు ఏవో కొన్ని చేసాము, వడ్డన చూడండి అసలు ఎంత బాగా చేసిందో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, చూడండి ఒకసారి కంప్లీట్. పూజా కార్యక్రమం మొత్తం అయ్యాక నైట్ ఒక 1 అవర్ ఇంట్లో వాళ్ళ అందరం పిల్లలు మంచిగా భజన చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.